अथ मंत्रपाठः। गुरुभ्यो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము ఈ యోగ దర్శనం యొక్క పరిచయం చేసుకున్న తర్వాత వైదిక వాంగ్మయం యొక్క ప్రక్రియ పద్ధతి ఏ రకంగా ఉంది చూసిన తర్వాత మనము నిన్న సమాధి పాదం మొదలు పెట్టుకున్నాము. సమాధి పాదంలో మొట్టమొదటిగా అథ యోగానుశాసనం అనే సూత్రాన్ని నిన్న ప్రారంభించాను. అందులో అథ శబ్దం అనేది అధికారం కోసం ఇవ్వబడింది అని చెప్పుకున్నాము. అధికారం లేదా మంగళం అంటే మాంగళికంగా ఉండాలి, మనం చేసే పని నిర్విఘ్నంగా కొనసాగాలి అనే అర్థంలో తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మాంగళికమన్నా లేదా అధికారం కోసం ప్రయోగించబడింది అని చెప్పిన ఏదైనా ఒకటే. ముఖ్యంగా ఇక్కడ మనకు వ్యాస భాష్యంలో మహర్షి అథ ఇతి అయం అధికారార్థ అని చెప్పారు కాబట్టి అధికారం కోసం తీసుకుంటాము. కాబట్టి అంటే ఇక్కడి నుంచి ఏ అధికారం ప్రారంభిస్తున్నాము అంటే యోగానుశాసనం అంటే యోగం అనే శాస్త్రాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. యోగం యొక్క విషయాన్ని ప్రతిపాదించబోతున్నాము. వీటి యొక్క యోగం యొక్క అధికారం నడుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు అథ యోగానుశాసనం సూత్రంలో మహర్షి పతంజలి మనకు తెలియచేశారు. అంటే ఇక్కడి నుంచి యోగం యొక్క విషయం ఏదైతే ఉందో అక్కడి నుంచి అధికారం నడుస్తుంది, ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పుకున్నాము. ఇదే విషయాన్ని ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకొని మహర్షి వ్యాస్ దీన్ని వ్యాఖ్యానించారు. అది మళ్ళీ ఒకసారి చూద్దాము, గమనించండి. మీరు పుస్తకాలు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి, వాటిని ముందు పెట్టుకోండి. లేని వాళ్ళు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, దాన్ని చూసుకుంటూ ఉండండి. చూడండి, ముందు స్క్రీన్ మీద నీటికి కనిపిస్తుంది మనకు, అది చూసుకోండి. మొట్టమొదటగా అథ పాతంజల యోగ దర్శనం అని ఉంది ఇక్కడ. దానికి తత్ర ప్రథమ సమాధి పాద. మనకు 4 పాదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి పాదము సమాధి పాదం. అందులో ఈ సమాధి పాదంలో మొట్టమొదటి సూత్రము అథ యోగానుశాసనం. అథ అంటే చెప్పాను, ప్రారంభం కోసం అధికారం కోసం ఇవ్వబడింది. ఏ అధికారం ప్రారంభిస్తున్నామంటే యోగానుశాసనం, యోగం యొక్క అనుశాసనాన్ని ప్రారంభిస్తున్నాము, యోగం యొక్క విషయాన్ని ప్రతిపాదించబోతున్నాము. ఇది దీని యొక్క తాత్పర్యము. ఇప్పుడు ఈ సూత్రంలో ఉండేటువంటి శబ్దాలను ఉపయోగించి మహర్షి వ్యాస్ ఏం చెప్తున్నాడో చూద్దాం. కింద చూసుకోండి, వ్యాస భాష్యం అని ఉంది ఇక్కడ. కింద వ్యాస భాష్యం గమనించండి. వినిపించట్లేదండి. కృతం వేదితవ్యం, అధికృతం వేదితవ్యం అని అర్థం చేసుకోవాలి. యోగానుశాసనం అనే శాస్త్రం యొక్క అధికారం ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్నాం, అలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ మహర్షి వ్యాస్ ఇక్కడ మనకు తెలియజేసేది మొట్టమొదటి వాక్యంలో. యోగానుశాసనం నామ శాస్త్రం అధికృతం వేదితవ్యం. ఇక్కడి నుంచి యోగ శాస్త్రం ప్రారంభించబోతున్నాం. అస్తు. అందులో అథ శబ్దం అంటే చెప్పుకున్నాం, ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఏం ప్రారంభిస్తున్నాం? యోగానుశాసనం యొక్క శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాం చెప్పాం. కానీ ఇక్కడ సూత్రంలో యోగ శబ్దం ఉంది. యోగ అంటే ఏమిటి? ఆ పదాన్ని తీసుకొని మహర్షి వ్యాస్ ఏం చెప్తున్నా అంటే యోగ అంటే సమాధి. యోగ అంటే ఏమిటి? సమాధి. యోగా అనే సమాధి అంటాం, సమాధి అనే యోగం అనే రెండు ఒకటే.
కాబట్టి ఇక్కడ యోగ అని సమాధిని గుర్తుపెట్టుకోండి. ఈ సమాధి అనేది ఎక్కడ ఉంటుంది? యోగ అంటే సమాధి అని చెప్పారు. సూత్రంలో యోగా శబ్దం వచ్చింది. ఆ యోగ అంటే సమాధి. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే దాని పక్కనే మహర్షి వ్యాస్ ఇక్కడ చెప్తున్నారు. సచ సార్వభౌమ చిత్తస్య ధర్మ. ఈ సమాధి ఎక్కడ ఉంటుందంటే సార్వభౌమ చిత్తస్య ధర్మ. సార్వభౌమ చిత్తస్య ధర్మ అంటే చిత్తంలో ఉంటుందంట. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది? మనిషి యొక్క చిత్తంలో ఉంటుంది. చిత్తం తెలుసుగా, ప్రతి మనిషిలో మన చిత్తము మనసు అన్న రెండు ఒకటే అని చెప్పాను. చిత్తం అన్నా మనసు అన్న రెండు ఒకటే. ఇది ఎక్కడ ఉంటుంది? సార్వభౌమ చిత్తస్య ధర్మ. చిత్తం యొక్క ధర్మము ఏంటి? ఈ సమాధి అనేది చిత్తంలో ఉంటుంది. సో ఆ చిత్తంలో ఏ ఉంటుంది? ఏ ధర్మం ఉంటుంది? ఎటువంటి అవస్థలు ఉంటాయి అంటే పక్కనే మనకు ఇక్కడ తెలియజేశారు. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం ఇది చిత్తభూమయ. ఇవి 5 అవస్థలండి. చిత్తంలో ఉన్నటువంటి 5 అవస్థలు అన్నమాట. అంటే మన మనసులో అంటే మన చిత్తంలో ఈ 5 అవస్థలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషిలో ఈ 5 అవస్థలు ఉంటాయి. ఏ అవస్థ ఉంటుంది? క్షిప్తావస్థ అన్న ఉంటుంది, లేదా మూఢ అవస్థ అన్న ఉంటుంది, లేదంటే విక్షిప్త అవస్థ ఉంటుంది, లేదంటే ఏకాగ్ర అవస్థ ఉంటుంది. ఏముంటుంది? ఏకాగ్ర అవస్థ ఉంటుంది, లేదంటే నిరుద్ధ అవస్థ అన్న ఉంటుంది. ఈ 5 అవస్థలు ఏదో ఒక అవస్థ ఉంటుంది మన చిత్తులో, మన మనస్సులో. కాబట్టి ఈ సమాధి చూడండి, సమాధి అనేది క్షిప్తావస్థ, మూడవస్థలు చూపించామట. నిజంగా అది మనకు తెలుస్తుంది. చూద్దాం ఇప్పుడు. యోగం ఎక్కడ ఉంటుంది? సమాధి చిత్తంలో ఉంటుందని చెప్పాం. అందులో క్షిప్తం, మూఢం, విక్షిప్తం 5 అవస్థలు చెప్పుకున్నామట. కానీ ఇందులో 5 అవస్థలు చెప్పుకున్నాం కదా, మనిషికి 5 అవస్థలు ఉంటాయి, ఏదో ఒక అవస్థలో ఉంటుంది. కానీ క్షిప్తావస్థ, మూడవస్థ ఈ 5 అవస్థలు ఏది మనం యోగ పక్షంలో తీసుకోవచ్చు అంటే ఈ 5 అవస్థలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సాధకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరు యోగం చేయగలుగుతారు, ఎవరు యోగంలోకి ప్రవేశించగలుగుతారు అంటే ఎటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి ఈ యోగాన్ని చేయగలుగుతారంటే ఇక్కడ మనకి 5 అవస్థలు చెప్పారు. ఇందులో క్షిప్తం, మూఢం ఈ 2 అవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు యోగం చేయలేరంట. ఎందుకు? క్షిప్తావస్థలో ఎలా ఉంటుందంటే మనసు రజోగుణంలో ప్రధానంగా ఉంటుంది. అంటే రజోగుణం చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. క్షిప్తావస్థ కలిగినటువంటి మనసు ఎలా ఉంటుంది? క్షిప్తావస్థ కలిగినటువంటి చిత్తం ఎలా ఉంటుందంటే అధిక చాంచల్యం ఉంటుంది. అంటే ఒకసారి అంటే స్థిమితంగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఒకసారి ఒకటి చేస్తాడు, ఒకసారి ఇంకోటి చేస్తాడు. ఎప్పుడు ఏం చేస్తున్నా అతనికే తెలియదు అనమాట. క్షణంలో మారిపోతూ ఉంటాడు అనమాట. అంటే మైండ్, బుద్ధి స్థిరంగా ఉండదు. కాబట్టి ఇటువంటి అస్థిరమైనటువంటి మనసు గల చిత్తం కలిగినటువంటి వ్యక్తి యోగం చేయలేడు. కాబట్టి అది యోగ పక్షంలోకి రాదు. అంటే క్షిప్తావస్థ కలిగినటువంటి వ్యక్తి యోగం చేయలేదు. చెప్తుందా? క్షణంలో మారుతూ ఉంటున్నాడు. మాట స్థిరంగా ఉండదు, ఏ పని స్థిరంగా ఉండదు, అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. అతని యొక్క జీవనం కూడా అటువంటి వ్యక్తిని చూస్తుంటాం. ఆ వ్యక్తిని చూడగానే మనకు అనిపిస్తుంది ఇతను ఏమి చేయలేడు, ఇతను ఏమి ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి మనం గమనించవచ్చు. అస్థిరమైన వ్యక్తి, చాంచల్యమైన వ్యక్తి, ఇలాంటి చాంచల్యమైన వ్యక్తి ఏ పని చేయలేడు అని తెలుస్తున్నామంట. కాబట్టి క్షిప్త అవస్థ కలిగిన వ్యక్తి యోగ పక్షంలోకి రాదు, యోగం చేయలేడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? క్షిప్తం తర్వాత మూఢం. ఈ మూడవ అవస్థ కూడా అంధకార అవస్థ ఉంటుంది, అజ్ఞాన అవస్థ ఎక్కువగా ఉంటుంది. క్షిప్తం కన్నా కూడా ఇంకంతా ఘోరంగా ఉంటుంది. దీంట్లో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. క్షిప్తంలో రజోగుణం అత్యధిక మాత్రలు ఎక్కువగా ఉంటుంది. క్షిప్తావస్థ మొదటి అవస్థ ఏదైతే ఉందో దానిలో రజోగుణం అత్యధికంగా ఉంటుంది. అందుకే అటువంటి రజోగుణం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి చాంచల్యం ఎక్కువగా ఉండటం వల్ల యోగం చేయలేడు, యోగ పక్షంలోకి రాదు. నెక్స్ట్ మూడవస్థలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. నింద్ర, తంద్ర, ఇవి ఆలస్యం, ప్రమాదం, ఇటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు యోగం చేయలేడు. అత్యధికంగా తమోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ తమోగుణం అంటే అంధకారం ఎక్కువగా ఉంటుంది, అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు. కాబట్టి ఇది కూడా యోగ పక్షంలోకి రాదు. ఈ అవస్థ కూడా ఎటువంటి చిత్తం కలిగినటువంటి మనసు కూడా యోగంలోకి అంటే యోగ పక్షంలోకి రాదు, అంటే యోగం చేయలేదు. అటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు. కాబట్టి క్షిప్తావస్థ, మూడవస్థ యోగ పక్షంలోకి రాదు. అందుకే దాని గురించి మహర్షి వ్యాసి ఏం చెప్పలేదు. తర్వాత ఏం తీసుకున్నాడు చూడండి కింద. ఇప్పుడు చూడండి, మనకు 5వ అవస్థ క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం ఇది చిత్త భూమయ. ఇవి చిత్తంలో ఉన్నటువంటి భూములు 5 అవస్థలు. అందులో దాని పక్కన ఇచ్చాడండి తత్ర విక్షిప్తే చేతసి. ఏమిచ్చాడండి? తత్ర విక్షిప్తే, తత్ర అంటే ఈ 5 అవస్థలు. తత్ర విక్షిప్తే చేతసి, ఇక్కడ డైరెక్ట్ విక్షిప్తం తీసుకున్నాడు.
క్షిప్తావస్థ, మూడవస్థ తీసుకోలేదు, విక్షిప్త అవస్థ తీసుకున్నాడు. మూడవస్థ ఏంటి? ఒకటవది క్షిప్తము, రెండవది మూడవస్థ, మూడవది విక్షిప్త అవస్థ. అందుకే ఒకటో అవస్థ గురించి, రెండో అవస్థ గురించి ఏం చెప్పలేదు, ఎందుకంటే యోగ పక్షంలోకి రాదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మనకు. విక్షిప్త అవస్థ అంటావా, అది కొంచెం వరకు ప్రయత్నం చేస్తే రాగలుగుతుంది, అందుకే అక్కడ చూపించాడు. విక్షిప్త అవస్థ కలిగేటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, తత్ర విక్షిప్తే చేతసి అంటే విక్షిప్తం కలిగినటువంటి చిత్తులో విక్షేప ఉపసర్జనీభూత సమాధి నా యోగ పక్షే వర్తతే. విక్షేప ఉపసర్జనీభూత సమాధి నా యోగ పక్షే వర్తతే. ఇది కూడా విక్షిప్త అవస్థ కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉందో అటువంటి చిత్తము కూడా యోగ పక్షంలోకి రాదంట. ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువగా రజోగుణం అనేది ఎక్కువగా ఉండటం వల్ల, చాంచల్యం ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ముందు చెప్పినటువంటి క్షిప్తావస్థ కన్నా ఈ స్థితి కొంచెం తొలగింది, కంటే అంత ఎక్కువ దీర్ఘకాలంగా స్థిరంగా ఉండదన్నమాట. ఇది కూడా మారిపోతూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు. చేస్తే ప్రయత్నం చేస్తే వస్తుంది, కానీ ఇటువంటి కూడా చాంచల్యం ఎక్కువగా ఉండటం వలన యోగ పక్షంలోకి రాదు. ఎందుకంటే అంటే విక్షేప స్థితి అంటే చాంచల్య వృత్తి అనేది, రజోగుణం అనేది ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ కూడా యోగ పక్షంలోకి తీసుకోలేదు. అందుకే ఇటువంటి సమాధి కూడా యోగ పక్షంలోకి రాదు. ఇప్పుడు దోషాలు చేసేటప్పుడు వ్యక్తి తప్పు చేసేటప్పుడైనా చూస్తామండి, ఒక్క క్షణకాలం మటుకు ఏ తప్పు చేస్తున్నాడో మనం చూస్తుంటాం, ఎవరు చూడలే అని చెప్పి ఒక పని చేస్తుంటాం. కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తికి మనం మనసును ఏదైనా పని తప్పు చేసేటప్పుడు ఆ మనసు క్షణకాలంలో సమాధిలోకి వెళ్ళిపోతుంది, సమాధి స్థిరంగా వెళ్ళిపోతుందంట. ఎందుకంటే మనస్సు అనేది ఒక సమయంలో ఒక పని చేయగలుగుతుందండి. మనం అనుకుంటాము, మనసు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ మీకు చదువు చెప్తున్నాను, ఇంకా ఏదైనా పని చేసి ఇంట్లో పని చేసుకుంటా అన్ని చేసుకుంటా అనుకుంటాం. కానీ నువ్వు ఎంత వేగంగా చేయడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ ఒక సమయంలో ఒకే పని చేస్తాం. ఇక్కడ నీతో మాట్లాడుతున్నా, నీకు పాట చెప్తున్నా, రెండో విషయం రాదు. రెండో విషయంలోకి వెళ్ళాలంటే ఇక్కడ స్తబ్దం చేసి ఉంటామట. మనసు ఒక సమయంలో ఒకేసారి విషయాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మన కమల పుష్పాలు తీసుకోండి. ఏంటండి, కమల పుష్పాలు ఒకదాని మీద ఒకటి పెట్టండి, ఎంత కోమలంగా ఉంటాయి. దాంతో ఒక సూది తీసుకొని దాన్ని కూర్చోండి. కూర్చితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, అవతలికి వచ్చేస్తుంది. కానీ అది డైరెక్ట్ గా వచ్చేసిందా, 1 by 1 వచ్చేసిందా? మనం 100 కమల పుష్పాలు పెట్టాము, అది కోమలంగా అతి సుకోమలంగా ఉంటుంది కాబట్టి మనం కూర్చోగానే దాన్ని రంధ్రం చేయగానే వెనకబడి వెళ్ళిపోతుంది, కోమలంగా ఉంది కాబట్టి. కానీ అది 1, 2, 3 క్రమంగా ఏవైతే పెట్టామో దాన్ని 1 by 1 వెళ్తుందా? కానీ క్రమంగానే వెళ్ళింది, అది ఒకేసారి వెళ్ళలేదు. అలాగా మనసు ఏమంటే శీఘ్రంగా, అంత కోమలంగా ఉంటుంది కాబట్టి అలా శీఘ్రంగా వెళ్ళిపోతుంది. కానీ 1 by 1 వెళ్ళింది అంటే ఒక విషయం ఒకటో పత్రం కూర్చున్నప్పుడు రెండో పత్రం లేదు, రెండో పత్రం కూర్చొని మూడో పత్రం, అంటే 1 by 1 అది మన రంధ్రం చేసుకుంటూ వెళ్ళింది అనమాట. ఆ రకంగా అంటే ఏదైనా క్రమంగానే వెళ్తుంది. అదే విధంగా ఈ మనసు కూడా ఒక సమయంలో ఒకే విషయాన్ని గ్రహిస్తుంది, 2 విషయాలు గ్రహించే తర్వాత మనకు వస్తుంది ఈ విషయం కూడా. సో ఇదే రకంగా ఇక్కడ కూడా మనం ఎంత శీఘ్రంగా చేసినప్పటికీ కూడా మనసు ఒక సమయంలో ఒకే విషయాన్ని గ్రహిస్తుంది కాబట్టి అది స్థిరంగా ఉండదు. అందుకే ఈ విక్షేప స్థితి కలిగినటువంటి చిత్తం కూడా ఏదైతే ఉందో అది కూడా యోగ పక్షంలోకి రాదు. అందుకే అటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు అని ఇక్కడ మనకు స్పష్టంగా మహర్షి చూపిస్తున్నారు. విక్షిప్తం తత్ర విక్షిప్తే చేతసి, విక్షిప్త చిత్తంలో విక్షేప ఉపసర్జనీభూత, విక్షేపం ఎక్కువగా ఉండటం వల్ల, చాంచల్యం ఎక్కువగా ఉండటం వలన సమాధి, ఇటువంటి సమాధి కూడా యోగ పక్షంలోకి రాదు. అంటే చెప్పాను కదా, ఒక తప్పు చేసే వ్యక్తిని కూడా ఆ ఒక్క క్షణకాలం అదే దాంట్లో లీనమైపోతుంటాడు. అది ఎదుటి వాళ్ళని గమనిస్తూ ఉంటాం. మనం గమనించినప్పుడు ఒకసారి చూడండి, మన కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు కానీ, ముఖాన్ని దర్శించినప్పుడు కానీ మనకు తెలియకుండా నేను ఎవరికి చూడలేకుండా చేస్తున్నాను అనుకుంటాం. కానీ నువ్వు ఏ పనితో ఆ పని చేస్తున్నా ఆ పని దాంట్లో ఏకాగ్రమై ఉంటాం. ఏకాగ్రం ఏదైతే ఎప్పుడవుతుందో దాన్ని సమాధి అంటాం. అంటే నువ్వు ఏదైనా ఒక పని స్థిరంగా చేయాలంటే ఆ మనసు నిలబెట్టి ఆ పని చేయగలుగుతావు. 2 పనులు ఒకేసారి చేయలేవు. అందుకే అక్కడ సమాధి ఉంటుంది అని చెప్తారు. సమాధి సమాధానం, స్థిరంగా ఉంటామంట. అంటే ఏ పని చేయాలి అక్కడ స్థిరంగా ఉండి చేయాలి. ఆ స్థిరత్వం నిలకడగా ఉండదు, స్థిరంగా ఉండదు కాబట్టి మనకు చాంచల్య అవస్థని తెలియజేస్తుంది. కానీ ఏ పని చేసినా ఆ పని సమయంలో మనసు ఆ క్షణకాలంలో అది నిలబడిపోతుంది అన్నమాట. అందుకే ఎదుటి వాళ్ళ వ్యక్తికి కను రెప్పలను బట్టి, నీ యొక్క కను గుడ్లను బట్టి మనసు ఎక్కడ ఆలోచిస్తుంది, నీ యొక్క చూపు ఎక్కడ ఉంది, నీ మనసు ఎక్కడ ఉంది అటువంటి తెలిసిపోతుంది. ముఖ్యంగా అధ్యాపకులు విద్యార్థిని పసిగట్టొచ్చింది, అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కళ్ళు
దృష్టి మొత్తం అధ్యాపకుల మీదనే ఉంటుంది. కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మనం అంటుంటాం బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పి. అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. ప్రతి అధ్యాపకులు తెలిసి చదువు చెప్పే వాళ్ళకి. వాళ్ళు ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళ దృష్టి అనేది మనసు ఎక్కడో ఉంటుందన్నమాట. చూపు అయితే మన మీదనే ఉంటుంది. కానీ వాళ్ళని బాగా పసిగట్టారంటే మీరు గమనించారంటే వాళ్ళకి కొంచెం తేడా కనిపిస్తుంది. ఎక్కడో మనసు గుడ్లు ఎక్కడో వెళ్ళిపోతుంటాయి. అలాగా అంటే మనసు ఎక్కడో ఉందన్నమాట. ఆ రకంగా ఇక్కడ కూడా ఈ సమాధి విక్షిప్త అవస్థలో కూడా ఉంటుంది. అది క్షణకాలంలో ఉంటుంది. అంత వేగంగా నడుస్తుంది కాబట్టి మనకు కనిపించదు. కాబట్టి అటువంటి అస్థిరంగా ఉంటుంది కాబట్టి అక్కడ సమాధి స్థితిలోకి రాదు అని చెప్పి, అంటే యోగ పక్షంలోకి రాదు. ఇటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు అని చెప్పి విక్షేపావస్థ కూడా నిషేధించాడు మహర్షి వ్యాస్ ఇక్కడ. కాబట్టి ఇది కూడా యోగ పక్షంలోకి రాదు. అందుకే విక్షేప ఉపసర్జనీభూత సమాధి యోగ పక్షే నా వర్తతే అంటే పక్కన నా శబ్దం ముందు ఇచ్చాడు. సమాధి నా యోగ పక్షే వర్తతే, యోగ పక్షంలోకి రాదు. సరే, ఇప్పుడు 3 అవస్థలు నిషేధించాం. క్షిప్తావస్థ రాదు, విక్షిప్తావస్థ రాదు, 3 అవస్థ రాదు. కానీ ఏకాగ్ర అవస్థ ఏముంటుంది చూడండి. యస్తు ఏకాగ్రే చేతసి, యస్తు ఏకాగ్రే చేతసి అంటే ఏకాగ్ర అవస్థ. 4వ అవస్థ ఏంటి? ఏకాగ్ర అవస్థ. యస్తు ఏదైతే ఏకాగ్రే చేత, ఏకాగ్ర చిత్తములో అంటే మనస్సులో సద్భూతం అర్థం ప్రద్యోతయతి, సద్భూతం అర్థం ప్రద్యోతయతి. కానీ ఏకాగ్ర చిత్తులో మనస్సులో ఏమవుతుందంట? సద్భూతం అర్థం ప్రద్యోతయతి అంటే యథార్థం యొక్క వస్తు జ్ఞాని తెలియజేస్తుందంట. ఏకాగ్ర అవస్థ ఉత్తమమైంది. ఎందుకంటే వస్తువు యొక్క విషయంని యథార్థంగా తెలియజేస్తుందంట. సద్భూతం విద్యమాన పదార్థం ఏదైతే ఉందో వాటి యొక్క యథార్థ జ్ఞాన్ని తెలియజేస్తుంది. అందుకే సద్భూతం అర్థం ప్రద్యోతయతి ప్రకాశింపజేస్తుంది. ఇంకేం చేస్తుంది? క్షీణోతిచ క్లేశాన్ అంటే క్లేశాన్ని క్షీణింపజేస్తుంది. అంటే అకర్తవ్యం అధర్మం ఏదైతే ఉందో సత్యాసత్యాన్ని కర్తవ్య వివేకం మనలో ఉంటుంది, అంటే జాగరూకంగా ఉంటుంది అన్నమాట. అందుకే క్షీణోతిచ క్లేశాన్, క్లేశాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని క్షీణం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. ఏ అవస్థ? ఏకాగ్ర చిత్తం కలిగినటువంటి అవస్థ. అంటే ఏకాగ్రం కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉందో అక్కడ పదార్థం యొక్క వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలియజేస్తుంది. ఇంకా క్షిణోతిచ క్లేశాన్ని క్షీణింపజేస్తుంది, నశింపజేస్తుంది. ఇంకేం చేస్తుంది? కర్మ బంధనాన్ని శ్లతయతి. కర్మ బంధనాలు అంటే కర్మ అంటే మనం కొన్ని ఏ కర్మలు అయితే చేస్తామో సంసార బంధంలోకి వస్తాము. ఏ కర్మలు చేయడం అనేది సంసార బంధాలను విముక్తి కలుగుతుందో అట్లా ఏవైతే కర్మ బంధనాలు ఏవైతే తొలగించేటి ఉన్నాయో, ఇదే నిరాకరించేటువంటి ఉన్నాయో అటువంటి కర్మ బంధనను శ్లథయతి అంటే అది వదులుగా చేస్తుంది. అంటే అటువంటి కర్మలు చేయకుండా సాత్విక కర్మలు, ధార్మిక కర్మలు మాత్రం చేయిస్తుంది. అంటే కర్మ బంధనలు అంటే సంసార బంధంలోకి వచ్చేటువంటి కర్మలు చేయలేదు, సాత్విక కర్మలు చేయిస్తుంది, పుణ్యకర్మలు చేయిస్తుంది. తాకి మనము నిరోధం వైపు అంటే యోగం వైపు వెళ్ళడానికి మనకు ప్రేరేపిస్తుంది అన్నమాట. అంటే అలాంటి మానసిక స్థితి ఏకాగ్రత అవస్థలో ఉంటుంది. ఏకాగ్ర చిత్తుకి మనకు సమాధి వైపు, యోగం వైపు వెళ్ళడానికి సామర్థ్యం ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అంటే ముఖ్యంగా ఏకాగ్రం కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం ఎటువంటి లక్షణాలతో కూడుకొని ఉంటుందంటే సద్భూతం అర్థం ప్రద్యోతయతి అంటే సత్తా కలిగినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క యథార్థ జ్ఞానం తెలుస్తుంది. ఇంకా ఏం చేసుకోగలుగుతుందంటే క్షిణోతిచ క్లేశాన్ని కూడా క్షీణం చేస్తుంది, నశింపజేస్తుంది. ఇంకా కర్మ బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్లతయతి అంటే వాటిని కొంచెం వదులుగా చేస్తుంది. అంటే వాటిని దూరంగా వెళ్ళటానికి మనకు అలాంటి మానసిక స్థితి సామర్థ్యం ఉంటుంది, అంటే వదులుగా చేసేస్తుంది. ఇంత సామర్థ్యం ఉంటుంది. ఇంకేం చేస్తుంది అలా చేయడం వల్ల? నిరోధం అభిముఖం కరోతి అంటే నిరుద్ధ అవస్థ. మన ఇప్పుడు చెప్పాం కదా, యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది, న్యూనం చేస్తుంది అనమాట. అలా న్యూనం కావడం లేకపోతే నిరోధం అభిముఖం కలుగుతుంది. నిరోధం వైపు అంటే నిరుద్ధం వైపు అంటే ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితి వైపుకు వెళ్తామట. నిరోధం అభిముఖం కలుగుతుంది. నిరోధావస్థను మనం ముందుకు తీసుకొస్తుంది. నిరోధావస్థ అంటే చిత్తంలో ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిని మనం ముందుకు తీసుకొస్తుంది. అందుకే నిరోధ అభిముఖం కలుగుతుంది, మన వైపు తీసుకొస్తుంది. అటువంటి స్థితిని ఏమంటామంటే సంప్రజ్ఞాత యోగ ఇది ఆఖ్యాయతే. సంప్రజ్ఞాతో యోగ ఇది ఆఖ్యాయతే. దీన్నే సంప్రజాత యోగం అని అంటాం. ఇలాంటి స్థితిలో ఏకాగ్ర అవస్థలో ఇన్ని లక్షణాలు మనకు
అలవడతాయి అన్నమాట. అంటే ఇన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఏకాగ్ర చిత్తంలో ఇన్ని లక్షణాలు ఉండటం వల్ల అది సంప్రజాత యోగం వైపు వెళ్తుంది. అంటే మనలో చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించడం వల్ల మన సంప్రజాత యోగం వైపు వెళ్ళగలుగుతాము. ఈ రకంగా ఏకాగ్ర చిత్తం ఏదైతే ఉందో ఇది మన సంప్రజాత యోగం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఏకాగ్ర అవస్థ ఏదైతే ఉందో ఈ అవస్థలో యోగ పక్షంలోకి వస్తుంది. ఇంకోటి ఏం చెప్పారు? 5వ అవస్థ అంటే ఏకాగ్ర అవస్థ ఉత్తమమైంది కాబట్టి ఇన్ని లక్షణాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత అంతిమ అవస్థ ఉంది నిరుద్ధం. నిరుద్ధం ఇది చిత్త భూమయ అని చెప్పాం కదా. అంతిమ అవస్థ నిరుద్ధ అవస్థ. సచ దానికంటే ముందుగా ఇప్పుడు ఏకాగ్ర చిత్తులో మనస్సులో ఏముంటుందంటే సద్భూతం అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది, యథార్థం యొక్క వస్తు స్థితిని తెలియజేస్తుంది. ఇంకా క్లేశాలను అంటే బాధ, రాగద్వేష ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కూడా వస్తాయి మనకు. ఆ క్లేశాలు, దుఃఖాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తుంది. ఇంకా కర్మబంధాలను శిథిలం చేస్తుంది, అంటే వదులుగా చేస్తుంది. ఇంకా మన మనస్సును, మన చిత్తును నిరోధం వైపు తీసుకెళ్తుంది. అటువంటి స్థితిని సంప్రజాత యోగ అని చెప్పుకున్నాం. సంప్రజాత యోగ ఇది ఆఖ్యాయతే అని చెప్పుకున్నాము. కానీ ఈ సంప్రజాత యోగం కూడా 4 భేదాలు ఉన్నాయండి. ఈ సంప్రజాత అంటే ఇప్పుడు మన ఏకాగ్ర చిత్తంలో ఉండే 8 లక్షణాలు వచ్చాయి. ఈ లక్షణాలు కూడా 4 రకాలుగా విభేదించారట. 4 రకాలుగా విభేదించారు. ఏంటివి? సచ వితర్కానుగతో, విచారానుగత, ఆనందానుగతో, అస్మితానుగత ఇది ఉపదిష్టాత్ ప్రవేదయిష్యామః. సచ అంటే ఈ సంప్రజాత యోగం అనేది వితర్కానుగత సమాధి, విచారానుగత సమాధి, ఆనందానుగత సమాధి, అస్మితానుగత సమాధి. ఈ రకాలుగా 4 రకాలు విభేదించబడ్డాయి. ఈ సంప్రజాత సమాధిలో ఏకాగ్రత కలిగినటువంటి చిత్తంలో ముందు సంప్రజాత సమాధి అని చెప్పుకున్నాము. ఆ సంప్రజాత సమాధిలో కూడా కొంచెం సూక్ష్మంగా లోపలికి వెళ్ళామంటేనా మనకి ఈ 4 అవస్థలు కనిపిస్తాయి. ఏంటివి? ఒకటి వితర్కానుగత సమాధిలోకి వెళ్తాము, తర్వాత విచారానుగత సమాధి ఉంటుంది, తర్వాత ఆనందానుగత సమాధి వస్తుంది, తర్వాత అస్మితానుగత సమాధి. ఈ 4 అవస్థలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేశామంటే, ఒక విషయం మీద మనం లీనమయ్యామంటే దాంట్లో ముందు తర్క వితర్క నడుస్తుంది. ఇది వస్తువు ఇలా ఉందా, అలా లేదా, వాస్తవంగా మనం ఏదైతే చూస్తాం అదేనా అని తర్క వితర్కం చేసుకుంటాం. ఆ తర్క వితర్కం తర్వాత మనలో విచారం స్థిరం అవుతాం. ఇది మనం చూసిన వస్తువు ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉంది కాబట్టి దీనికి ఇదే అర్థము, దీనికి ఇదే వస్తు స్థితి అని చెప్పి అర్థం చేసుకుంటాం. అంటే ఒక విచారంలోకి వచ్చి స్థిరం అయిపోతాం. ముందు తర్క వితర్కం నడుస్తుంది, దాన్ని వితర్కానుగత సమాధి అంటాము. తర్వాత తర్క వితర్కం చేసిన తర్వాత ఒక నిర్ణయం మీదకి వస్తాం, దాన్నే విచారానుగత సమాధి. అక్కడ విచారం స్థిరపడుతుంది. ఆ విచారం స్థిరపడిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న నిర్ణయం సరైంది కాబట్టి అక్కడ ఆనందం వస్తుంది. అక్కడ ఆనందం వస్తుందన్నమాట. అప్పుడు ఆనందంగా వచ్చినప్పుడు మనం అస్మిత, నేను ఉన్నాను అనే భావన మనలో కలుగుతుంది. నేను చేసిన పని స్థిరంగా చేయగలను, నాలో ఈ సామర్థ్యం ఉంది, నేను అనే భావన నీలో కలుగుతుంది. అస్మి, నేను ఉన్నాను అనే భావన ఇక్కడ కలుగుతుంది. ఇది కేవలం సంక్షేపంగా చెప్పాను. ఇది ఉపదిష్టాత్ ప్రవేదయిష్యామః. ఈ విషయాలు వితర్కానుగత అంటే ఏమిటి, విచారానుగత అంటే ఏమిటి, ఆనందానుగత అంటే ఏమిటి, అస్మితానుగత అంటే ఏమిటి, అక్కడ సూత్ర రూపంలో మనకు మళ్ళీ వస్తున్నాయి. అందుకే ఇక్కడ విశదీకరించకుండా కేవలం ఉపదిష్టాత్ ప్రవేదయిష్యామః, ఉపదిష్ట అంటే రాబోయే సూత్రాల్లో ఉన్నాయి, అక్కడ దీనికి వ్యాఖ్యానిస్తాము అని చెప్పి ఇక్కడ కేవలం నామోల్లేఖనం చేశారన్నమాట. అస్తు. నెక్స్ట్ నిరుద్ధ అవస్థ. ఇప్పుడు ఏకాగ్ర అవస్థలు ఇలాంటి స్థితి కలుగుతుంది అన్నమాట. ఇన్ని రకాల సమాధి వస్తుంది, వితర్కము, విచారము, ఆనందము, అస్మిత అని చెప్పి. సరే, నిరుద్ధ అవస్థలు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏకాగ్ర అవస్థ యోగ పక్షంలోకి వస్తుంది, ఇన్ని లక్షణాలు ఉంటాయి, ఈ రకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ నిరుద్ధ అవస్థ ఎలా ఉంటుంది చూడండి. సర్వవృత్తి నిరోధే అసంప్రజ్ఞాత సమాధి. సర్వవృత్తి, సర్వ శబ్దాన్ని గమనించండి. ఏమంటున్నావు? సర్వవృత్తి నిరోధే అంటే అన్ని వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు, అంటే మన చిత్తంలో, మన మనసులో అన్ని రకములైనటువంటి ఆలోచనలు పూర్తిగా తొలగించినప్పుడు దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటాము. ఏమవుతుంది? అసంప్రజ్ఞాత అంటే ఒక్క విచారం కూడా లేదు. సంప్రజ్ఞాత సమాధిలో ఏమవుతుంది? పైన చెప్పుకున్నాం, అక్కడ ఒక విషయం ఉంటుంది. ఏకాగ్రత చేసినా ఏదో ఒక విషయం మీద ఏకాగ్రత చేస్తాం, ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అక్కడ ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని పూర్తిగా తర్క వితర్కం చేసి దాన్ని ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో ఆనందాన్ని ఏదో ఒక నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో అది జరుగుతుంది అన్నమాట. అంటే ఒక విషయం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది సంప్రజాత సమాధిలో.
కానీ నిరుద్ధవస్థలు ఏంటి? ఆ ఒక్క విషయం కూడా ఉండదు. ఆ ఒక్క విషయం కూడా ఉండదు. చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యానం చేయాలంటే ఒకటి ఆలంబన అంటూ ఉండాలి. ఆలంబన కావాలి. ఇప్పుడు కొంతమంది దీపం పెట్టుకొని ఆలంబన చేస్తుంటారు. ముదుకుటి మధ్యలో చేస్తుంటారు. బ్రహ్మరంధ్రంలో చేస్తుంటారు. నాసికాగ్రంలో చేస్తుంటారు. ఏదో ఒక విషయం కావాలి. మనం డైరెక్ట్‌గా ధ్యానం చేయాలని చేయలేం. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేయాలంటే నేను ఒకటి చెప్పాను. శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే ఇక శ్వాస, ధ్యాస అనేది శ్వాస అంటే తీసుకోవడం, వదలడం. దాని మీద మనం కాన్సంట్రేట్ చేసాం. అంటే ఒక విషయమైన ఒక పదార్థం ఉంది అక్కడ మనకు ఎదురుగా. అంటే ఒక విషయ వస్తువుని మీకు ఇచ్చామన్నమాట. దాన్ని గమనిస్తూ ఉండండి. అంటే ఒక విషయం ఉందన్నమాట. ఆ విషయాన్ని బేస్ చేసుకొని మనం సంప్రదాయ సమాధిలోకి వెళ్తామన్నమాట. కానీ ఆ ఒక్క విషయం కూడా ఉండకుండా ఇప్పుడు ఒక శ్వాస ప్రశ్వాస మీద ధ్యాస పెట్టకుండా డైరెక్ట్‌గా మనం పూర్తిగా దాన్ని నిరోధించి డైరెక్ట్‌గా సమాధిలోకి వెళ్ళిపోవడం. అంటే ఆత్మలోకి వెళ్ళిపోవడం. అలా సర్వవృత్తి నిరోధే అన్ని వృత్తులు నిరోధించినప్పుడు దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటాము. దాన్ని ఏమంటాము? అసంప్రజ్ఞాత సమాధి. అది ఉత్కృష్టమైన సమాధి. అక్కడ ఆత్మకి సాక్షాత్కారం అవుతుంది. జీవాత్మకి సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మకి కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ కేవలం ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో అథ యోగానుశాసనం అన్నప్పుడు యోగ శబ్దంని తీసుకొని మహర్షి వ్యాస్ ఇక్కడ ఇన్ని రకాలుగా సూక్ష్మంగా ఆలోచించాడనమాట. ఇప్పుడు ఈ యోగం ఎక్కడ ఉంటుందంటే చిత్తులో ఉంటుంది. ఈ చిత్తంలో ఉన్నప్పుడు వాటి యొక్క అవస్థ ఏ రకంగా ఉంటుందంటే 3 అవస్థలు ఏమి ఉండదు. చిత్తంలో యోగ పక్షంలోకి రాదు. ముఖ్యంగా 4వ అవస్థ ఏకాగ్రావస్థ నిరుద్ధ అవస్థలో సంప్రదాయ సమాధి ఉంటుంది. నిరుద్ధ అవస్థలో అసంప్రదాయ సమాధి అవస్థ ఉంటుందని చెప్పి తెలియజేశామట. వీటి యొక్క వివరణ ఇంకేంటి మనకు తర్వాత తెలుస్తుంది పక్క సూత్రాల్లో. తో సర్వవృత్తి నిరోధే అసంప్రజ్ఞాత సమాధి అని అన్ని వృత్తులు నిరోధించినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా చేసినప్పుడు అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి అనేది మనకు కలుగుతుంది. ఆ అసంప్రజ్ఞాత సమాధి అంటే ఏంటి ఇది కూడా మనకు అక్కడ నెక్స్ట్ రాబోతుంది. సో ఈ రకంగా అథ యోగానుశాసనం అనే సూత్రాన్ని ఉపయోగించి మహర్షి పాణి అథ శబ్దం అంటే ప్రారంభక ద్యోతకంగా ఉపయోగించి చూపించాడు. తర్వాత ఏం ప్రారంభిస్తున్నాడు? యోగానుశాసనం ప్రారంభిస్తున్నాం అని చెప్పాను. కానీ అందులో యోగ శబ్దం ఉంది కదా, ఆ యోగానికి అర్థం ఏంటంటే సమాధి అని చెప్పాము. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే ఇది చిత్తంలో ఉంటుంది. ఇది చిత్తం యొక్క ధర్మము. ఈ సమాధి చిత్తంలో ఉన్నటువంటి ధర్మం. సో చిత్తంలో ఏ ధర్మాలు ఉంటాయంటే మనం చెప్పుకున్నాం. క్షిప్తావస్థ, మూఢావస్థ, విక్షిప్తావస్థ, ఏకాగ్రావస్థ, నిరుద్ధావస్థ. ఈ 5 అవస్థలు ఉంటాయి. ఈ 5 అవస్థలు మనసు యొక్క స్థితిగతిని తెలియజేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 5 అవస్థల్లో సమాధి ఉంటుంది. అందులో 2 క్షిప్తావస్థ, మూఢావస్థ అనేది రజోగుణంతో తమోగుణంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది యోగ పక్షంలోకి రాదు. విక్షిప్తావస్థ కొంచెం ఆ ముందు చెప్పిన వాటికంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చాంచల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి చిత్తం కలిగేటువంటి వ్యక్తి కూడా యోగం చేయలేడు. అంటే యోగ పక్షంలోకి రాదు. అందుకే ఇంకా 4వ అవస్థ ఏకాగ్రావస్థ. అది ఇక్కడ చిత్తం స్థిరంగా ఉంటుంది. ఏకాగ్రత అవస్థలో ఒక విషయం లీనమై ఉంటుంది కాబట్టి అక్కడ వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలుసుకుంటాడు. ఇంకా క్లేశాలను క్షీణం చేసుకోగలుగుతాడు. ఇంకా నిరోధం వైపు అంటే చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించడం కోసం అభిముఖం వైపు వెళ్తాడు. అటువంటి స్థితి వైపు అంటే ఏకాగ్రత వైపు ఇంకా లోపలికి వెళ్ళగలుగుతాడు. అటువంటి స్థితినే ఇక సంప్రదాయ సమాధి చెప్పుకున్నాము. ఇంకా ఆ ఒక్క విషయం కూడా ఉండకుండా పూర్తిగా నిరోధించినప్పుడు మనకు అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అందుకే సర్వవృత్తి నిరోధే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పి ఇక్కడ ఈ వ్యాస భాషలో మనం చెప్పుకున్నాము. అస్తు ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూడండి. ఇప్పుడు యోగం చెప్పాం, కానీ యోగం యొక్క లక్షణం ఏంటి? యోగం అంటే దీన్ని ఈ రకంగా వ్యాఖ్యానించావు. యోగం అనేది సమాధి అని చెప్పావు. సమాధి చిత్తంలో ఉంటుంది, చిత్తం యొక్క ధర్మం అని చెప్పావు. కానీ యోగం యొక్క లక్షణం ఏంటి? ఇంకా స్వరూపం స్పష్టత కాలేదు. యోగం యొక్క లక్షణం ఏంటి అన్నప్పుడు పక్కనే మనకు సూత్రం చెప్పాడు. యోగ చిత్త వృత్తి నిరోధ. అది చూడండి, ముందు దానికంటే ఒక అవతరణిక ఇచ్చాడు పైన. తస్య లక్షణం అభిదత్స ఇదం సూత్రం ప్రవృతే. అంటే ఇక్కడ లక్షణం అంటే యోగం యొక్క లక్షణం. తస్య అంటే యోగస్య, లక్షణం అభిదత్స దానికి చెప్పబోతు అంటే దానికి చెప్పడానికి ఇష్టంతో ఈ సూత్రం ప్రవృత్తమైనది. ఈ సూత్రం రచించారు మహర్షి పతంజలి. అంటే యోగం యొక్క లక్షణం ఏంటి అని తెలియజేయడం కోసం, చెప్పడం కోసం, ఇష్టం కోసం ఈ సూత్రాన్ని రచించారు. ఓకే, సో ఈ తస్య లక్షణం అంటే యోగస్య లక్షణం ఏంటి అనేది మనకు ఈ క్రింది సూత్రంతో మనకు స్పష్టం అవుతుంది. ఇంకా ఏం చెప్పాడు? యోగ చిత్తవృత్తి నిరోధ.
సూత్రంలో అర్థం ఉంది, సూత్రాన్ని గమనించండి. యోగ అంటే ఏమిటి? చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించడాన్ని యోగం అంటాం. ముఖ్యంగా యోగం అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. చాలా యోగం అంటే ఆసనాలు, ప్రాణాలు ఇవి అనుకుంటున్నమాట. ఆసనం, ప్రాణాలు కాకుండా కేవలం చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు అంటే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో వాటిని నిరోధించడాన్నే యోగం అంటాము. ఇది దీని యొక్క ముఖ్య పరిభాష. ఏంటి దీని యొక్క లక్షణం ఏంటి? యోగం యొక్క లక్షణం ఏంటి? అక్కడ ఎక్కువగా యోగం సమాధి అని చెప్పి, సమాధి ఏ అవస్థలో ఉంటుంది, ఏ మానసిక స్థితిలో ఉంటుంది చూసామన్నమాట. కానీ యోగం యొక్క లక్షణం, స్వరూపం ఏంటి అని అడిగినప్పుడు తస్య లక్షణం అభిదక్ష అని చెప్పి ఆ లక్షణం చెప్పడానికి ఇష్టంతో మహర్షి పతంజలి ఇక్కడ ఈ సూత్రం రచించారు. ఏం చెప్పారంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం శబ్దం పక్కన పెట్టండి. చిత్తవృత్తి నిరోధ యోగ తిప్పి రాయండి. చిత్తవృత్తి నిరోధ, చిత్తంలో ఉండే వృత్తులను అంటే ఆలోచనను నిరోధించడాన్ని యోగం అంటాము అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రార్థం చెప్తున్నామట. ఇప్పుడు చిత్తవృత్తి నిరోధ అనే సూత్రాన్ని ఉపయోగించి ఆధారం చేసుకొని మహర్షి వ్యాస్ ఒక్కొక్క శబ్దాన్ని తీసుకొని దీన్ని వ్యాఖ్యానిస్తున్నారు. చూసుకోండి. ఇప్పుడు యోగ అంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యాస భాష్యంలో కింద చూడండి, వ్యాస భాష్యం కనిపిస్తుంది మీకు. సర్వశబ్ద అగ్రహణాత్ సంప్రజ్ఞాతో అపి యోగ ఇతి ఆఖ్యాయతే. యోగ ఇతి ఆఖ్యాయతే. ఏంటండి? వ్యాస భాషను చూడండి. సర్వశబ్ద అగ్రహణాత్ సంప్రజ్ఞాతో అపి యోగ ఇతి ఆఖ్యాయతే. ఓకేనా? ఇక్కడ చూడండి, సర్వశబ్ద అగ్రహణాత్ అంటే ఏమిటి ఇక్కడ తాత్పర్యం? మనం అంతకంటే ముందు సర్వవృత్తి నిరోధే తు అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పాం కదా. సర్వశబ్దాన్ని ఉపయోగించామట. సర్వవృత్తి నిరోధేతు అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పాం. అంటే అన్ని వృత్తులు నిరోధించినప్పుడు దాన్ని అసంప్రజాతి సమాధి అని చెప్పాం. అంటే నిరోధించకపోతే అది అసంప్రజాత సమాధి కాదా అని అర్థం వస్తుంది, అలాంటి తాత్పర్యం వస్తుంది. అందుకేం చెప్పాడు ఇక్కడ? సర్వ శబ్ద అగ్రహణ, సర్వశబ్దం లేదు కదా అని చెప్పి అగ్రహణ సంప్రజ్ఞాతో అపి యోగ ఇది ఆఖ్యాయతే. సర్వశబ్దం లేకపోయినప్పటికీ కూడా ఏకాగ్రత అవస్థలో ఏదైతే మనకు స్థితి కలిగిందో అది కూడా యోగ పక్షంలోకి వస్తుంది. అక్కడ నేను చెప్పలే కదా, మనకు వ్యాస భాషలో అక్కడ ఏమి ఇవ్వలేదు. ఏం చెప్పాము? ఏకాగ్రే చేతసి సద్భూతమర్థం ప్రద్యోతయతి క్షీణోత్తి చ క్లేశాన్ కర్మ బంధనానిత శ్లతయతి నిరోధం అభిముఖం కరోతి సహ సంప్రజ్ఞాత యోగ ఇది ఆఖ్యాయతే. ఇక్కడ సర్వశబ్దం లేదనమాట. లేకపోయినప్పుడు కూడా అది యోగ పక్షంలోకి వస్తుంది అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస్ ఇక్కడ చెప్తున్నారు మనకు. సర్వశబ్ద అగ్రహణాత్ సంప్రజ్ఞాతో అపి, సంప్రజ్ఞాతో అంటే సంప్రజ్ఞాత యోగం కూడా యోగ పక్షంలోకి వస్తుంది. ఇది కూడా యోగం కింద తీసుకోవాలి. అంటే అక్కడ అసంప్రజాతి అంటే అక్కడ ఏ విషయం ఉండదు అనమాట. సంప్రజాతిలో కొంచెం ఒక విషయం ఉంటుంది, కానీ దాన్ని యోగ పక్షంలోకి తీసుకున్నాం. అది యోగ పక్షంలోకి వచ్చిందన్నమాట. ఇక్కడ మొత్తం వృత్తి నిరోధం కాలేదు, మొత్తం అన్ని వృత్తి నిరోధించినప్పుడు దాన్ని అసంప్రజాతి సమాధి అంటాం. ఒక వృత్తి ఉంటుంది, ఒక విషయం ఉంటుంది కాబట్టి దీన్ని యోగ పక్షంలోకి తీసుకుంటాము. అందుకే సంప్రజాతో అపి యోగ ఇది ఆఖ్యాయతి, ఇది కూడా యోగ పక్షంలోకి వస్తుంది. అస్తు, సరే, ఇది బాగానే ఉంది. యోగ అంటే చెప్పాము, ఇది కూడా సంప్రజాత పక్షంలోకి వస్తుంది అని చెప్పాము. కానీ సూత్రంలో చిత్త శబ్దం ఉందండి. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ చిత్త వృత్తి నిరోధలో యోగ శబ్దం గురించి చెప్పాం మనం. చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే ఏమిటి? దానికి సమాధానం చెప్తున్నా ఇక్కడ. చిత్తం అంటే చిత్తం ప్రఖ్యా ప్రవృత్తి స్థితిశీలత్వాత్ త్రిగుణం. ఏంటండి? చిత్తానికి ఎన్ని గుణాలు ఉంటాయి? 3 గుణాలు ఉన్నాయంట. మన మనసుకి, మనసు అనే చిత్తం అనే రెండు ఒకటే. మన చిత్తానికి ఎన్ని గుణాలు ఉన్నాయంటే 3 గుణాలు ఉన్నాయంట. ఏ గుణాలు అవి? ప్రఖ్య, ప్రవృత్తి, స్థితిశీలత్వాత్, స్వభావం కలిగినటువంటి. కాబట్టి అంటే ప్రఖ్యా స్వరూపం అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటాం, దాన్ని ప్రఖ్య అంటాం. ప్రకాశశీలమైనటువంటి స్థితిని ప్రఖ్య అంటాం. తర్వాత ప్రవృత్తి అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం మాత్రం కలిగినటువంటి స్థితిని, చిత్తాన్ని, మనసుని ప్రవృత్తి శబ్దంతో చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ స్థితి, స్థిరంగా ఉంటుంది, కదలకుండా మెదలకుండా ఉంటుంది, అంటే తమోగుణ స్థితి. అలాగా చిత్తానికి ఈ 3 గుణాలు ఉంటాయి. ప్రతి చిత్తానికి ఈ 3 గుణాలు కూడా అవసరం, ఖచ్చితంగా ఉండాలి. సత్వగుణం ఉండాలి,
రజోగుణం ఉండాలి, తమో గుణం ఉండాలి. ఈ 3 గుణాలు కలిగిన దాన్ని చిత్తం అంటాము. ఈ 3 గుణాలు ఏ ఒక్క గుణం లేకపోయినా మనం కూడా మనిషి జీవించడం కష్టం అవుతుంది. మనకు రజోగుణం కావాలి, తమో గుణం కావాలి, సత్వగుణం కూడా కావాలి. కాకపోతే ఇవి సమాన అవస్థలో ఉండాలి, సమాన స్థితిలో ఉండాలి. అప్పుడు మనకు సమానంగా ఉన్నప్పుడు మన జీవనం మంచిగా కొనసాగుతుంది. దీంట్లో సత్వగుణం ప్రధానంగా ఉంటే ఇబ్బంది లేదు. రజోగుణం అత్యధికమైనప్పుడు, తమో గుణం అత్యధికమైనప్పుడు మనకు ఇబ్బంది కలుగుతుంది, కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చిత్తం గురించి చెప్తున్నాము. చిత్తంకి ఏ గుణాలు ఉంటాయంటే ప్రఖ్యా ప్రవృత్తి స్థితిశీలత్వాలు. ప్రఖ్యా గుణము అంటే ప్రకాశ గుణము, రజోగుణము, ఇంకా తమో గుణం యొక్క స్వభావం కలిగింది కాబట్టి త్రిగుణం అని చెప్పాం. కాబట్టి ఈ చిత్తంలో ఈ 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణం, తమో గుణం. వీటిని త్రిగుణ అని చెప్పాము. సరే, నెక్స్ట్ ఏం చెప్పాడు? ప్రఖ్యారూపం హి చిత్త సత్వం. ఒకవేళ ఇప్పుడు ఈ చిత్తంలో 3 గుణాలు ఉంటాయని చెప్పాం. ఏ గుణాలు? సత్వగుణము, రజోగుణం, తమో గుణం. ఒకవేళ సత్వగుణం ఉందనుకోండి, అంటే ఒక్కొక్కసారి ఒక గుణం అధికంగా ఉంటుంది, రజోగుణం తక్కువగా ఉంటుంది, తమో గుణం ఇంకా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఏదో ఒక గుణం అత్యధికంగా ఉంటుంది. 3 గుణాలు సమానంగా ఉండాలంటే అది కేవలం యోగిలో మాత్రమే, సాధకుడిలో మాత్రమే ఉంటుందండి. మళ్ళీ సామాన్య వ్యక్తుల్లో ఒక్కోసారి సత్వగుణం అనేది తక్కువగా ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉంటుంది, లేదా తమో గుణం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏకాగ్రత కలిగినటువంటి వ్యక్తులకు సత్వగుణం కూడా ఉంటుంది. కాబట్టి సత్వగుణంలో ఉన్నప్పుడు చిత్తం యొక్క ప్రవృత్తి ఏ రకంగా ఉంటుంది, ఆ మనసు యొక్క స్వభావం ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాము. చూడండి, ప్రఖ్యారూపం హి చిత్తసత్వం అంటే ప్రకాశీలమైనటువంటి చిత్తంలో రజస్తమోభ్యాం సంశ్లిష్టం. రజోగుణము, తమో గుణము సంశ్లిష్టమైనప్పుడు అంటే యుక్తమైనప్పుడు, సత్వగుణానికి అంటే సత్వగుణం ప్రధానంగా ఉంది, ఎక్కువగా ఉంది. ఆ సత్వగుణానికి రజోగుణము, తమో గుణం సంశ్లిష్టమైంది అంటే యుక్తమైంది. అది చెప్తుంది. రజస్తమోభ్యాం సంశ్లిష్టం ఐశ్వర్య విషయం ప్రియం భవతి. ఐశ్వర్య విషయం ప్రియం భవతి అంటే సత్వగుణానికి రజోగుణము, తమో గుణము యుక్తమైనప్పుడు మనకి అప్పుడు ఆ చిత్తం ఏమేమి కావాలనుకుంటుంది? ఐశ్వర్య విషయ ప్రియం భవతి. అన్ని ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటుందంట. అంటే అలాంటి చిత్తులో అన్ని ఐశ్వర్యం వైపు మనసు వెళ్ళిపోతుంది. ఐశ్వర్యం వైపు అంటే మంచి ధర్మం కావాలి, జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి అనే ఆలోచనలు వస్తాయన్నమాట. ఎప్పుడు? సత్వగుణం ప్రధానంగా ఉండి వాటికి సహాయంగా రజోగుణం, తమో గుణం ఉన్నప్పుడు. అంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అందుకే చెప్పాడు అటువంటి ఐశ్వర్య విషయం ప్రియం భవతి. ఐశ్వర్యం యొక్క అష్టైశ్వర్యాలు అంటాం కదా, అటువంటి విషయం ప్రియంగా ఉంటుంది. అంటే అన్ని మంచి చేయాలి, అన్ని మనకు అనుకునే విధంగా ధర్మము, జ్ఞానము, వైరాగ్యం ఇవన్నీ కలుగుతాయన్నమాట. అందుకే ఐశ్వర్య విషయం ప్రియం భవతి. ఐశ్వర్య విషయం ప్రియంగా ఉంటుంది. ఎప్పుడు? సత్వగుణానికి ప్రాధాన్యంగా ఉండి దానికి రజోగుణం, తమో గుణం యుక్తమైనప్పుడు. అవి సామాన్య యుక్తమే ఉంటాయి, అంటే ఇతని ఆధీనంలో ఉంటాయి, సత్వగుణానికి ఆధీనంలో ఉంటాయి. అప్పుడు అటువంటి సందర్భంలో అలాంటి చిత్తము ఐశ్వర్య విషయం ప్రియంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పాడు? మనకు చిత్తికి 3 గుణాలు చెప్పాం. సత్వగుణము, రజోగుణం, తమో గుణం. సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్థితి కలుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ చూడండి, తదేవ తమసా అనువిద్ధం అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యోపగం భవతి. ఒకవేళ ఆ చిత్తంలో రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు, ఏంటి? రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే రజోగుణం తమసా అనువిద్ధం. తదేవ చిత్తం అని తమో గుణంతో ఆధిక్యంలో ఉందనుకోండి. తమో గుణం అంటే అంధకారం యొక్క స్థితి. తమో గుణం అత్యధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంట? తమస అనువిద్యం అధర్మం అంటే అధర్మం ప్రియంగా ఉంటుంది, అంటే అన్ని అధర్మమైన పనులు చేస్తాడు. నెక్స్ట్ అజ్ఞానం అంటే జ్ఞానానికి స్థితి ఉండే, ఎప్పుడు అజ్ఞానమే ఉంటుంది అనమాట, ఏది తెలియదు అనమాట. అజ్ఞాన స్థితి ఎక్కువగా ఉంటుంది. వైరాగ్య విషయం అసలు అది ఆలోచనలకు రాదనమాట. అంటే ఎక్కువగా అధార్మికమైన పనులు, అన్యాయమైన పనులు, అసత్య భాషణం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి స్థితి కలుగుతుంది. ఎప్పుడు? తమో గుణం అత్యధికంగా ఉన్నప్పుడు మన మనసు స్థిరంగా ఉండదు, అన్ని పాపమైన పనులు ఎక్కువగా చేస్తాం. ఒక మాటలు చెప్పాలంటే తమో గుణంతో మన మనసు ఎక్కువ యుక్తమైనప్పుడు ధర్మ విషయం ప్రియంగా ఉండదు, జ్ఞానం అనేది తెలుసుకునే కోరిక ప్రియంగా ఉండదు, ఇంకా వైరాగ్య విషయం అసలుకి వైరాగ్యానికి భావన కూడా ఉండదు. అంటే మంచి చెడు విషయాల గురించి ఆలోచన కలగదు అనమాట. అంటే ఏం చేసినా అస్తవ్యస్తంగా అజ్ఞానపూర్వకంలో, మూర్ఖతాపూర్వకంలో చేస్తారనమాట. కాబట్టి అటువంటి సమయంలో చిత్తం ఎలా ఉంటుందంటే, ఎలాంటి విషయాన్ని గ్రహిస్తుందంటే
అజ్ఞానాన్ని గ్రహిస్తుంది, అధర్మమైన పనులు చేస్తుంది, అవైరాగ్యమైన పనులు చేస్తూ ఉన్నమాట. కాబట్టి తమో గుణం అత్యధికంగా ఉన్నప్పుడు ఈ చిత్తంతోటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గుణం ప్రధానంగా ఉంటుందండి. చెప్తున్నప్పుడు సత్వగుణం ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నప్పుడు రజోగుణం, తమోగుణం అణిగి ఉంటాయి. చాలా న్యూనంగా ఉంటాయి. దాని యొక్క ప్రభావం ఉండదు. ఒక్కోసారి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పినాం, తదేవ తమసా అనువిద్ధం. అదే చిత్తము తమో గుణంతో అత్యధికంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే అనైశ్వర్యం, అధర్మం, అజ్ఞానం అని చెప్పాం. పైన ఐశ్వర్యోపకం అంటే ధర్మం చేయడానికి ఇష్టపడుతుంది, జ్ఞానం తెలుసుకోవడానికి ఇష్టపడతాడు, ఇంకా వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటువంటి స్థితి కలుగుతుంది. కానీ తమో గుణంతో ఉన్నప్పుడు ఇటువంటి స్థితులు కలగవు అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు మళ్ళా, తదేవ తమసా అనువిద్ధం అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యోపగం భవతి. ఐశ్వర్యం ప్రియంగా ఉండండి. ఏదైనా కూడా మనకి ఐశ్వర్యాలు ఏదైనా కావచ్చు, ధనం కావచ్చు, విద్య కావచ్చు, అటువంటి ఐశ్వర్యాలు ఏదైనా కావచ్చు, ఐశ్వర్యం కూడా ప్రియంగా ఉండదు. నెక్స్ట్ చూడండి, తదేవ ప్రక్షీణ మోహావరణం సర్వత ప్రద్యోతమానం అనువిద్ధం రజో మాత్రయ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యోపగం భవతి. తదేవ ప్రక్షీణ మోహావరణం. అదే చిత్తం అనేది ఈ మోహావరణం అంటే తమో గుణంతో రజోగుణంతో ఆవరణాన్ని పూర్తిగా తొలగించేసి, ప్రక్షీణ అంటే ప్రకృష్టంగా క్షీణం చేసింది, నాశనం చేసింది. ప్రక్షీణ మోహావరణం. మోహం అంటే రాగము, ఎక్కడైతే రాగం ఉంటుంది అక్కడ మోహం ఉంటుంది, అంటే అత్యధికమైన ప్రేమ. ఆ మోహ ఆవరణాన్ని సర్వత అన్ని వైపుల నుంచి ప్రద్యోతమానం అంటే ప్రకాశింపజేస్తూ, తమసా అనువిద్ధం, ప్రద్యోతమానం అనువిద్ధం అంటే ఇది పూర్తిగా తమోగుణం ఏదైతే ఉందో, మోహావరణం ఏదైతే ఉందో వాటిని పూర్తిగా క్షీణం చేసి, రజో మాత్రయ అంటే రజోగుణంతో మాత్రము యుక్తమై ఉంటుందో అటువంటి స్థితిలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యోపగం భవతి. ఎప్పుడైతే ఇది మనలో ఉన్నటువంటి మోహావరణం ఏదైతే ఉందో, రాగద్వేషం అటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి మోహావరణాన్ని పూర్తిగా క్షీణం చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు మనకి ఎటువంటి స్థితి కలుగుతుందంటే, ధర్మం చేయాలని కోరిక పుడుతుంది, జ్ఞానం తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది, ఇంకా వైరాగ్యం, ఐశ్వర్యోగం వైపు మన మనసు ఆలోచన ఉంటుంది. ఇలా ఈ రకంగా మనకు ఈ తమో గుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రజోగుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా సత్వగుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇక్కడ ఈ రకాల 3 గుణాలు ఇక్కడ చూపించారన్నమాట. ధర్మ సాత్విక గుణం ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం ప్రియంగా ఉంటుంది. తమో గుణంతో యుక్తమైనప్పుడు అవైరాగ్యం, అజ్ఞానం, అధర్మం, అనైశ్వర్యం అని ప్రియంగా ఉంటాయి. కాబట్టి అటువైపు పాపం వైపు వెళ్తాడు. ధర్మం వైపు అన్నప్పుడు, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనం ఇటువంటి లక్షణాలు, ఇటువంటి స్థితి కలుగుతుంది. అది మనం ఇక్కడ చెప్పుకున్నాము. మళ్ళీ దాని పక్కనే తదేవ రజో లేశ మలాపేతం స్వరూప ప్రతిష్టం సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రం ధర్మమేఘ ధ్యానోపగం భవతి. ధర్మమేఘ ధ్యానోపగం భవతి. ఒక స్థితి చెప్పాను, పైన మోహావరణం పూర్తిగా క్షీణం చేసి, ప్రక్షీణ మోహావరణం చెప్పి అంటే ప్రకృష్టంగా క్షీణం చేసినటువంటి స్థితిలో ఏమవుతుంది, ధర్మము తెలుసుకోవాలని, జ్ఞానం తెలుసుకోవాలని, వైరాగ్యం తెలుసుకోవాలని భావన కలుగుతుంది. అదే మన చిత్తం అనేది తదేవ చిత్తం స్వరూపం రజో లేశ మలాపేతం. ఆ ఒక్క రజోగుణం కూడా లేదన్నమాట. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు కొంచెం రజోగుణం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏదైనా కావాలి కోరుకుంటున్నాం అంటే రజోగుణం కూడా కొంచెం మనకు మనిషికి ప్రేరేపిస్తున్నాం. రజోగుణం అవసరం. మన ఒక మనిషి పని చేయాలంటే రజోగుణం ఉండాలి. ఓన్లీ సత్వగుణం ఉంటే పని కాదు. అంటే దానికి రజోగుణం ఉంది, కానీ లేశ మాత్రంగా ఉంది. లేశ మాత్రంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఐశ్వర్యం, ఇది కావాలి అది కావాలి కోరికతో మనం ముందుకు వెళ్తున్నామట. కానీ సత్వగుణానికి అత్యాధికత ఉన్నప్పుడు ఏముంటుంది చూపిస్తున్నాడు ఇక్కడ. తదేవ రజో లేశ మలాపేతం. రజోగుణం మాత్రము లేశ మాత్రం కూడా లేకుండా, రజోగుణం యొక్క మలం ఏదైతే ఉందో, మోహావరణం ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేసినప్పుడు స్వరూప ప్రతిష్టం అంటే లేశ మాత్రం కూడా రజోగుణం లేదు, తమోగుణం లేదు, కేవలం సత్వగుణమే అత్యధికంగా ఉంది. సత్వగుణంకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అటువంటి స్థితిలో స్వరూప ప్రతిష్టం, స్వరూపంలో స్థితం అవుతుంది మనసు. ఆ చిత్తం ఎలా అవుతుంది, ఆ ఆత్మ యొక్క స్వరూపంలో స్థితం అవుతుంది. స్వరూప ప్రతిష్టం, తన స్వరూపంలో లీనమవుతుంది.
అప్పుడు ఏమవుతుంది? సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రం ధర్మమేఘ ధర్మమేఘ ధ్యానోపగం భవతి. అలాగా పూర్తిగా సత్వగుణమే ప్రాధాన్యంగా ఉన్నప్పుడు, రజోగుణము తమోగుణం లేశ మాత్రం కూడా పూర్తిగా లేకుండా క్షీణం చేసినప్పుడు, అప్పుడు చిత్తం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? తన స్వరూపంలో స్థితం అవుతుంది. అలా చిత్తము తన స్వరూపంలో స్థితమైనప్పుడు ఏమవుతుందంట? సత్వ పురుష, సత్వం అంటే సత్వగుణం అండి. ఇది ఈ చిత్తం యొక్క సత్వగుణం అంటే సత్వగుణం ఎక్కువగా అయినప్పుడు, అప్పుడు పురుష ఖ్యాతి. పురుష అంటే జీవాత్మ, జీవాత్మ వేరు, చిత్తము వేరు. అంటే చిత్తం అంటే ఇది చిత్తము శరీరం యొక్క ధర్మం అండి, శరీరం యొక్క గుణం. కాబట్టి ఈ చిత్తము వేరు, ఈ జీవాత్మ వేరు అనే అన్యతా ఖ్యాతి, వివేక్ఖ్యాతి కలుగుతుంది. ఇప్పుడు సాత్విక ధర్మం, సాత్విక గుణం ఎక్కువగా అయినప్పుడు ఈ పురుషుడు జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అనే భావన మనకు ప్రత్యక్షంగా కలుగుతుంది. దాన్నే ధర్మ మేఘ ధ్యానోపగం భవతి. కానీ ఏం చెప్తాం? ధర్మ మేఘ ధ్యానోపగం భవతి అంటే వివేక ఖ్యాతి కలుగుతుంది. ఆత్మ వేరు, ఈ జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అంటే చిత్తం వేరు అనే స్థితి మనకు కలుగుతుంది. ధ్యాన స్థితిలో మనకి ఈ స్థితి కలగాలండి. ప్రతిరోజు నిత్యం చేసుకుంటూ వెళ్ళామనుకో, ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఆ చిత్తం యొక్క మాలిన్యం తక్కువ అయ్యే కొద్దీ మనం ఈ జీవాత్మకి దగ్గరగా వెళ్తూ ఉంటాం అంట. అంటే నేను జీవాత్మ వేరు, ఈ శరీరం వేరనే పృథక్ భావన, అంటే వేరువేరుగా ఉండేటువంటి భావన మనకు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలగాలి. కలిగినప్పుడే మనకు ఆ నెక్స్ట్ యోగం వైపు ముందుకు వెళ్ళడానికి ఒక ప్రేరణ కలుగుతుంది అన్నమాట. అవి ఎప్పుడు సంభవం అవుతుంది? ముందు చెప్పుకుంటూ వచ్చాడు, సత్వగుణానికి ఆధిక్యత తీసుకొని రావాలి. సత్వగుణం ప్రాధాన్యత వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి స్థితి కలుగుతుంది. రజోగుణం ఉన్నప్పుడు, తమో గుణం ఉన్నప్పుడు ఇలాంటి స్థితి కలగదండి. కాబట్టి దీన్నే అటువంటి స్థితి కలిగి దాన్ని ధర్మం మేఘ ధ్యానోపగం భవతి. అంటే ధర్మం మేఘం అంటే ధర్మం వైపు, అంటే వివేక్ఖ్యాతి వైపు తీసుకెళ్తుంది. అదే పక్కన కూడా ఏం చెప్పాడంటే ధర్మ మేఘ ధ్యానోపగం భవతి తత్పరం ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయిన. ధ్యాయిన అంటే యోగులు సాధకులు. తత్పరం అది ఉత్కృష్టమైనటువంటి, ప్రసంఖ్యానం అంటే ఉత్కృష్టమైనటువంటి తత్పరం ఉత్కృష్టమైన యోగం అని చెప్తారు, ఉత్కృష్టమైన సమాధి అని చెప్తారు, ఉత్కృష్టమైన మానసిక స్థితి అని చెప్తారు అని. తత్ ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే, అది ఉత్కృష్టమైనటువంటి ప్రసంఖ్యానం. ప్రసంఖ్యానం మంచి స్థితి అంటే ఉత్తమ స్థితి, అంటే ధ్యాన స్థితికి ఉత్తమ స్థితి అంటే ఇక తాత్పర్యము ఆత్మకి ప్రకృతికి వేరువేరుగా చూపించేటువంటి ఖ్యాతి. అలాంటి వివేక్ఖ్యాతిని ప్రసంఖ్యానం పేరుతో చెప్పారు ఇక్కడ. వేరుగా అనుభూతిని పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయిన. ధ్యాని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి ఏం పేరు పెట్టంటే ప్రసంఖ్యానం. ప్రసంఖ్యానం అంటే ఆత్మ చిత్తము రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇది శరీరం ఒక కవచం లాంటిది. కేవలం ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరం ఉంటుంది. ఆ జీవాత్మ వెళ్ళిపోతే శరీరం వెళ్ళిపోతుంది. కాబట్టి జీవాత్మ వేరు, ఈ చిత్తము వేరు, ఈ శరీరం వేరు అనే భావన మనం తీసుకొస్తుంది. అటువంటి స్థితిని కలిగినప్పుడు దాన్ని ధర్మమేఘ ధ్యానం అని చెప్తామంట. ధర్మమేఘ ధ్యానం వైపు తీసుకెళ్తుంది. అటువంటి స్థితికే ఇంకో పేరు ఏం చెప్పారంటే ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయిన. ప్రసంఖ్యానం పేరు పెట్టారన్నమాట. అటువంటి స్థితి ఏంటంటే ప్రకృష్టమైన ఖ్యానం అంటే ఖ్యాతి. ప్రకృష్టమైన ఖ్యాతి అంటే ఏమిటి? వేరు తత్వం, అంటే పృథక్ తత్వం, అంటే జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు అనే భావన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థితి రావాలి. అలా స్థితి ఒక్కసారి అనుభూతిని పొందామంటే ఆ నెక్స్ట్ మన గతి అనేది తీవ్రంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అన్నమాట. అది సామాన్య విషయం కాదు. ఇప్పుడు ఒక షర్టు వేసుకుంటున్నాం, శరీరంలో వస్త్రాలు ధరిస్తున్నాం, మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది శరీరం వేరు, ఈ శరీరానికి వేరుగా ఉండేటువంటి వస్త్రాలు. అలాగా శరీరానికి వస్త్రాలు ఏ విధంగా వేరని చెప్పి మనకు పూర్తిగా స్పష్టంగా అనుభూతి కలుగుతుందో, అలాగే జీవాత్మ ఈ శరీరం రెండు వేరువేరుగా ఉన్నాయి అనే తత్వాన్ని అనుభూతి కలిగినప్పుడు మనకు స్పష్టత అవుతుంది, యథార్థ జ్ఞానం మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాంటి స్థితిని పొందినప్పుడు మనకు యోగ పక్షం ఇంకా లోపలికి తెలుసుకోవాలనే భావన, నా స్వరూపం నిజంగా ఇది కాదు, నా ఆత్మ స్వరూపం ప్రకాశవంతమైంది, ఆ స్వరూపంలోకి రావాలి, అసలు స్వరూపంలోకి రావాలి అనే భావన నీలో కలుగుతుంది. దానికోసం ప్రయత్నం తీవ్రంగా ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి మనకు ఏ స్థితి ప్రసంఖ్యాన స్థితిని తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొస్తుందంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఎక్కువైనప్పుడు అలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మనం ప్రతి నిత్యం ఇప్పుడు సంకల్పం ఎందుకు తీసుకున్నామంటే ఇందుకోసం చెప్పామంట. ప్రతి నిత్యం ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఉండే
రాగ ద్వేష మోహ ఆవరణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు మనకు కనిపిస్తాయి. మనకు చాలా మటుకు మనం చేసే దోషాలు మనలో కనిపించవు. ముందు మనలో చాలా ఉంటాయి. ఆ దోషాల యొక్క మోహావరణాన్ని మనం తొలగించాలి. తొలగించుకుంటూ అట్లా ముందుకు వెళ్తూ ఉంటేనా మనకి మొట్టమొదటి ఈ స్థితి కనిపిస్తుందండి. మొట్టమొదటిగా ధ్యాన స్థితిలో ఏం కనిపిస్తుంది మనకు? పృథకత్వం కనిపిస్తుంది. వివేక ఖ్యాతి. వివేకం అంటే ఖ్యాతి. ఇది వేరు, ఇది వేరు అనే ఖ్యాతి కనిపిస్తుంది. ఖ్యాతి అంటే తెలుసుకోవడం. ఏ ఖ్యాతి కనిపిస్తుంది? వివేక ఖ్యాతి. ఆత్మ వేరు, ఈ శరీరం వేరు. శరీరం అంటే ప్రకృతి అని చెప్పొచ్చు. ఆత్మ వేరు, ఈ ప్రకృతి వేరు. అంటే ఇది ప్రకృతి పంచభూతాలతో తయారైంది కాబట్టి శరీరాన్ని ప్రకృతి కూడా అంటామట. ఎందుకంటే పంచ మహాభూతాలతో ఈ శరీరం తయారైంది కాబట్టి ప్రకృతి అని కూడా చెప్పొచ్చు. సో అలా కూడా మనకు ఉల్లేఖనం కనిపిస్తుంటుంది ఇక్కడ భాష్యంలో. ఇక్కడ మటుకు ఈ చిత్తము వేరు, ఈ జీవాత్మ వేరు అనే, అంటే చేతన శక్తి వేరనే భావన మనకు కలుగుతుంది. ఎప్పుడు రజోగుణాన్ని లేకుండా తమో గుణాన్ని కూడా పూర్తిగా నిరాకరించినప్పుడు, సత్వగుణానికి ప్రాధాన్యత కలిగినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. కానీ సత్వగుణం ఉంది, రజోగుణం కూడా ఉంది. కానీ కొంచెం సత్వగుణం తక్కువగా ఉండి, అంటే అది అధర్మ వైపుగా సత్వగుణం ఉండి రజోగుణానికి మాత్ర ఎక్కువగా ఉంది. సత్వగుణం కూడా ఉంది, రజోగుణానికి మాత్ర ఎక్కువైనప్పుడు తమోగుణం పూర్తిగా ఉండదు. సత్వగుణంతో పాటు రజోగుణంకి ఎక్కువగా మాత్రత ఉన్నప్పుడు ఐశ్వర్యం అనే ప్రియంగా ఉంది. సంసారంలో ఉండే విషయాలు మనకు కావాలని కోరిక పుడుతుందన్నమాట. ఇప్పుడు చెప్పా, ధర్మం చేయాలని చెప్పి, పుణ్యం చేయాలి, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి కోరిక పుడుతుందన్నమాట. అది ఎప్పుడు రజోగుణానికి మాత్ర ఎక్కువ ఉండి సత్వగుణం కలిసి ఉంటే. తమోగుణం ఉండదన్నమాట. అంటే రజోగుణానికి మాత్ర ఎక్కువగా ఉండి సత్వగుణంతో పాటు అలాంటి స్థితిలో మనకు ఎటువంటి కోరిక పుడుతుందంటే, ధర్మం చేయాలి, పుణ్యం చేయాలి, మంచిగా విద్యా ప్రచారం చేయాలి, అంటే ముఖ్యమైన పుణ్యమైన పనులు చేయాలని ఆలోచన కలుగుతుంది. సంసారంలో ఇంకా సుఖాన్ని అనుభవించాలనే కోరిక. అంటే సంసారంలో నువ్వు ఏవైతే కావాలి అనుకుంటున్నావో అవన్నీ నువ్వు పొందవచ్చు, అవన్నీ పరమాత్మ నీకు ఇచ్చేస్తాడు. కానీ ఎప్పుడు సత్వగుణంతో రజోగుణం ఉన్నప్పుడు, అది ఒకవేళ ఆ రజోగుణంతో పాటు తమోగుణానికి ఆధిక్యత ఎక్కువైందనుకోండి, తమోగుణం ఎక్కువైందనుకోండి, అప్పుడు అన్ని పాపమైన పనులే. అధర్మం, అన్యాయం, అసత్యం అన్ని కూడా మనం చెప్పుకునేదా, అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యోపగం. ఐశ్వర్యం కూడా ఇష్టంగా ఉండదు, ప్రియంగా ఉండదు. అన్ని కూడా విపరీతమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చిత్తంలో మనకు 3 గుణాలు ప్రధానంగా ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనకు వివేక ఖ్యాతి కలుగుతుంది. రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనకు ఐశ్వర్యం అనే ప్రియంగా వస్తుంది, ఐశ్వర్యం ప్రియంగా ఉంటుంది, ధర్మం ప్రియంగా ఉంటుంది, జ్ఞానం ప్రియంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అవి కావాలని దానికోసం ప్రయత్నం చేస్తాము. కానీ తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యోపం అనే విషయాలు మనకు ప్రియంగా ఉంటాయి. అందుకే అధో పతనానికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ గుణాల యొక్క సాత్విక చింతన మనం ఎప్పుడు మనకు అనుభూతిలోకి వస్తాయంటే, మనం చేసే సంకల్పం ఏదైతే మొదలు పెట్టుకున్నామో అది నిరంతరంగా చేస్తూ ఉండండి. అది మీకు ఏ రోజు ఒక్కరోజు ఖచ్చితంగా అనుభూతి కలుగుతుంది. కానీ చెప్తే కదా, నిరంతరంగా చేస్తూ ఉండాలి, శ్రద్ధగా చేస్తున్నారు. శ్రద్ధ అనేది కూడా కంపల్సరిగా ఉండాలి. శ్రద్ధాపూర్వకంగా చేసినప్పుడు అలాంటి స్థితి నీలో ఒక ప్రక్రియ కనిపిస్తుంది. మనలో ముందు 4 దోషాలు ఏంటివి? సత్వగుణానికి ప్రాధాన్యత ఉందా, రజోగుణానికి ప్రాధాన్యత ఉందా, తమో గుణానికి ప్రాధాన్యత ఉందా, అది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ శాబ్దిక రూపంలో ఉంటాయన్నమాట. అది ప్రయోగాత్మకంగా చేస్తూ ఉండగా దీన్ని సత్వగుణం అంటాము, దీన్ని రజోగుణం అంటాము, దీన్ని తమో గుణం అంటాము. అది శాబ్దికం అనేది అర్థ రూపంలో పరిణతి కావాలనే టైం తీసుకుంటుంది. మనకు చాలా మందికి చెప్తే శాబ్దికం నేను చెప్పాను, సత్వగుణం అంటే ఏంటి, దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది, నేను సమాధిలో కూర్చున్నప్పుడు నా స్థితి ఎలా కలుగుతుంది, అది అనుభూతిలోకి రాదు. నువ్వు కూర్చోంగా సత్వగుణం, దీన్ని సత్వగుణం అంటాము, అది నీ మనసు అడ్జస్ట్మెంట్ చేస్తుంది. దీన్ని సత్వగుణం అని క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని రజోగుణం అంటాము, నా ఆలోచన ఈ రకంగా ఉండే రజోగుణం అంటాము. నా మనసు ఎప్పుడు తమో గుణంతో ఉంది, నిద్ర తంద్రాలో ఉంది, ఇది తమో గుణం అంటాము. ఆ స్థితి మూడిటికి విభేదం నీకు తెలియాలి. సత్వగుణంలో ఈ రకంగా ఉంటుంది, తమో గుణంలో ఈ విధంగా ఉంటుంది, రజోగుణంలో ఈ విధంగా ఉంటుంది. అది మనం కూర్చున్నప్పుడే మనకు అనుభూతిలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సంకల్పం మొదలు పెట్టాము, అందరూ చేస్తూ ఉన్నారు, చాలా మంది మెసేజ్ పెట్టుకు చెప్తున్నారు. అది మటుకు నిరంతరంగా మీరు చేస్తూ ఉండండి. అది ఒకరోజు స్థితి కలుగుతుంది. ప్రారంభంలో ఈరోజు ఏదైతే పాఠం చెప్పానో, కాసేపు శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ విషయమే చెప్పాను ఆ విషయాన్ని గమనిస్తుండే, ఏం చెప్పారు దాన్ని చింతన చేయండి. చెప్పిన విషయాన్ని గమనిస్తుండే, వాటి శబ్దం మీద ఫోకస్ చేయండి. ఏం చెప్పారు అదే విషయం ఆలోచించండి. అలా ఆలోచిస్తూ ఉండగా మీకు ఆటోమేటిక్ గా ఒకరోజు స్థితి స్థిరం అవుతుందన్నమాట. నీ మనసు ఒక విషయం మీద ఏకాగ్రత స్థితిని పొందుతున్నమాట. చెప్పాం కదా, ఎస్తు ఏకాగ్ర చేతసి
ఏకాగ్ర చిత్తులు ఏముంటున్నాయి? ఏకాగ్ర చిత్తంలో మనకు ప్రద్యోతం సద్భూతం అర్థం ప్రద్యోతయతి. అంటే ఆ వస్తువు యొక్క విషయం యొక్క ఏదైతే మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కాన్సంట్రేట్ చేయొచ్చు. మీ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఏ విషయం మీద కాన్సంట్రేట్ చేశామో ఆ విషయం యథార్థ స్వరూపానికి బోధిస్తుంది. యథార్థ తత్వాన్ని బోధిస్తుంది. ఆ శ్వాస ప్రశ్వాస గతి యొక్క చాలా సూక్ష్మతత్వం ఉంది దాంట్లో. అది ఎలా నడుస్తుంది? ఏ రకంగా నడుస్తుంది? అసలు ప్రాణం అంటే ఏమిటి? ఈ గాలి ఏంటి అసలుకి? ఆ స్వరూపం యొక్క యథార్థ జ్ఞానం మీకు అనుభూతిలోకి వస్తుంది. కాబట్టి ముందు ఆ మనిషిని అక్కడ తీసుకొని రావాలి. కానీ నిదానంగా మన స్థితి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ చేసినప్పుడు ఈ పదజాలం అనేది మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అట్లాగే చేస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పిన విషయం ఏదైతే ఉందో వాటి మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉండండి. చేయంగా అది మీలో ఉండే ఆలోచన శక్తి నేను చెప్పిందే కాకుండా అంతకన్నా ఊహ ఎక్కువగా పనిచేస్తుంది. అంతకన్నా ఊహ మీకు ఎక్కువగా పనిచేస్తుంది. నేను చెప్పిన విషయాలే కాదు. మీ ఊహ ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా మంది మనసులో మత్తిలు అనేది చాలా రకరకాల పోయిన జన్మ సంస్కారాలు చాలా బలంగా ఉంటాయండి. అనాది వాసనలు చాలా బలంగా ఉంటాయి. మీలో ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నది ఇటువంటి విషయాల మీద శ్రద్ధ చూపిస్తున్నారు. అది ఇప్పుడు కాదు, సంస్కారం ఎప్పుడుదో అని చెప్పాను నేను. కాబట్టి మీరు దాంట్లోకి లీనం అయ్యే కొద్దీ మీ ప్రత్యుత్పన్న మతి ఏదైతే ఉందో అది సంస్కారంలో ఉండదు. ఆ సంస్కారంలో ఉండే విషయాన్ని ఆటోమేటిక్ బయటకి వచ్చేస్తాయి. అది ప్రత్యుత్పన్న మతి అంటే ఒకదాని తర్వాత ఒకటి అనుకోకుండా బయటకు ఉత్పన్నం అవుతుంటాయి. ఓ నాలో ఇంత శక్తి ఉందని, నాలో ఇంత సామర్థ్యం ఉందని చెప్పి నేను తెలుసుకోవాలని చెప్పి మనకి అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి మీలో. చాలా మంది అది మీరు మిమ్మల్ని తెలుసుకోవాలి అందుకే చెప్పాను. మన గురించి మనం తెలుసుకోలేదు ఇంతవరకు మనం. మన గురించి మనం తెలుసుకుంటే చాలా విషయాలున్నాయి. అసలుకి నువ్వు ఎంత సామర్థ్యం ఉందంటే అది మనకు అనుభూతిని పొందినప్పుడే కలుగుతుంది. కాబట్టి అది మీరు ప్రతి నిత్యము నిరంతరంగా కుంటు పడకుండా సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. అది ఒకరోజు మీకు స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి మనకు దీర్ఘకాలంగా నడుస్తూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి సహజ స్థితిని మనకు కలిగిస్తుంది. ప్రారంభ స్థితిలో మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. మనిషి ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అయినా పర్వాలేదు. మనము ప్రారంభిక స్థితిలో మనమంతా ఒక పిల్లలము. ఇప్పుడు ఆ యోగ పక్షంలో ఒక చిన్న పిల్లల లాంటి వాళ్ళం. కాబట్టి మనం అక్కడ ముందు అలవాటు చేసుకోవాలి. కూర్చోవడం అలవాటు అయిందంటే మనం ఆటోమేటిక్‌గా మనసు స్థిరం అవుతుంది. ఎందుకంటే ఎప్పటి వరకైతే శరీరం స్థిరంగా లేదో మనిషి స్థిరంగా ఉండదు. కాబట్టి ముందు శరీరాన్ని స్థిరంగా పరచుకోవడం కోసం అభ్యాసం చేయాలి. శరీరం స్థిరం పడిన తర్వాత ఆటోమేటిక్‌గా మనసు స్థిరంగా వచ్చేస్తుంది. కాబట్టి అయినా పర్వాలేదు. ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మనం ఇటువంటి చాలా చాలా విషయాలు మనకు అనుభూతిలోకి వస్తూ ఉంటాయి. మీరు నిరంతరంగా అలాగే చేస్తూ ఉండండి. చేసినప్పుడు మనకు ఒక స్థితి కలుగుతుంది. స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం వచ్చినప్పుడు మనసు కూడా స్థిరంగా అయిపోతుంది. అప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా అనుభూతిలోకి వస్తాయి. అది మనకు అభ్యాసాన్ని బట్టి మనం ఈ అనుభూతులన్నీ కూడా పొందవచ్చు. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహాలుంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.